బీఆర్కే న్యాయ వేదికకు తిరిగి స్వాగతం. సో ఇప్పటివరకు మనం మాట్లాడాం కదా మేడం, అంటే మహేష్ బాబుకి ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉందంటారు? అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఒకవేళ శిక్ష పడింది అనుకోండి, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే దాని అది అంటే ఇప్పుడు కేసు మొత్తం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. 3 to 7 years వరకు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే యూజువల్లీ ముందే వాళ్ళు ఫోర్సీ చేస్తారు. అంటే ముందే వాళ్ళకి ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకొని ముందే యాంటిసిపేటరీ బెయిల్ అయితే తీసుకుంటారు. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం బెటర్. ఒకవేళ ఏమైనా ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయని తనకు అర్థమవుతుంది కదా, ఈ పార్టీకి లీగల్ అడ్వైస్ తీసుకొని ఉంటారు. సో ఒకవేళ కనుక ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంటే సాయి సూర్య డెవలపర్స్ ఏదైతే ఉందో, అంటే దీనికి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే న్యాయపరంగా? న్యాయపరంగా ఇప్పుడు ఏమీ లేదు. చీటింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక్కసారి ఫెయిత్ పోయింది, ఒక గుడ్ ఫెయిత్ పోయింది, నమ్మకం పోయింది అన్నప్పుడు ఎవరు ఫ్యూచర్లో వచ్చి కొనరు. సో ఆ పర్సన్ దేనివల్ల అంటే అతను ఇచ్చిన ప్రామిస్ టైంకి నిల్చోబెట్టుకోలేకపోవడము, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడము. ఇప్పుడు అతని కింద ఎంతోమంది ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్ కూడా ఎవరైతే కొంటారో ఆ ఏజెంట్స్ని వెళ్ళి వాళ్ళని అంటే అడుగుతారు కదా, ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేసిస్తలేరు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసిస్తలేరు అని అడిగే వాళ్ళు ఉంటారు. ప్లస్ 4 రిజిస్ట్రేషన్ చేసిస్తే ఏంటంటే అందరు మోసపోయినట్టే. సో ఇవన్నీ కూడా వీళ్ళు కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తారు. సాయి అది ఏ డెవలపర్స్ అయినా సరే, ఒకవేళ అన్న టైంకి ప్రామిస్ చేసిన టైం కనుక వాళ్ళు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే 2019లో హెచ్ఎండిఏ త్రిపుర కన్స్ట్రక్షన్స్కి లేఅవుట్లు వేసుకోవడానికి పర్మిషన్ రద్దు చేసింది. అంటే ఆ కేసు ఏమైంది మరి? ఇప్పుడు త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఏం చేశారంటే, ఇప్పుడు ఇవి యాడ్స్ ఇచ్చిన తర్వాత అంటే అమ్మకానికి పెట్టిన తర్వాత లిటరల్ ఏం చేసిండ్రంటే ఎవరైనా పర్మిషన్స్ ఫస్ట్ తీసుకున్న తర్వాత అమ్మకంకి పెడతారు. కానీ వీళ్ళు ఏంటంటే అమ్మకంకి ఫస్ట్ పెట్టిన తర్వాత ఎట్లా వస్తుందని చెప్పేసి హెచ్ఎండిఏకి అప్లికేషన్ పెట్టినరు, నాకు హెచ్ఎండిఏ అంటే పర్మిషన్ కావాలి ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్పేసి. సో కొన్ని ఏవైతే కండిషన్స్ ఉంటాయో అవి వీళ్ళు ఫుల్ఫిల్ చేయనందుకు హెచ్ఎండిఏ డినై చేసింది, పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆ బేసిస్ చేసుకొని వీళ్ళు త్రిపుర వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు హైకోర్టులో, మాకు హెచ్ఎండిఏ అప్రూవల్ కావాలి, హెచ్ఎండిఏ నుంచి దొరకట్లేదు, మాకు క్లీన్ కావాలని చెప్పి, క్లీన్ చిట్ కావాలని చెప్పేసి. బట్ హైకోర్టు ఏంటంటే ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ఫుల్ఫిల్ కావాలో, ఒక హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఏవైతే టర్మ్స్ ఉండాలో, ఏదైతే కరెక్ట్ కండిషన్స్ ఉండాలో అవి ఏవి కూడా చేయలేదు. సో ఇవ్వలేదు అని చెప్పేసి హైకోర్టు ఈ రోజు వరకు కూడా డాక్యుమెంట్స్ అంటే ఎవిడెన్స్ ప్రాపర్గా లేదని చెప్పేసి ఈ రోజు వరకు కేసు డిస్పోజబుల్ కాలేదు. బట్ ఇంత పర్మిషన్స్ లేకున్నా కూడా ధైర్యంగా ఎవరికి భయపడకుండా వెళ్ళి అమ్మకాలు చేయడము, జనాలు కూడా ఇవన్నీ చూసుకోకుండా, అసలు హెచ్ఎండిఏ బేసిక్ కదండి, హెచ్ఎండిఏ పర్మిషన్ బేసిక్ కదా అది. అంటే ఐదర్ హుదా అన్న అయితే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉండాలి. రెండు లేనప్పుడు అది అసలు లెజిట్ ల్యాండే కాదు, అసలు అది ప్రాపర్ లీగల్ ల్యాండే కాదు. కానప్పుడు ఎలా కొంటున్నారు? ఫస్ట్ బేసిక్ దగ్గరే పోయింది, అయినా కొన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆ పర్మిషన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. లిటరలీ 4 years నుంచి వాళ్ళు ఆ కేసు పెండెన్సీలోనే ఉంది, ఈ రోజు వరకు కూడా రాలేదు, రేరా పర్మిషన్ లేదు. ఇంకా లోతులోకి దిగితే ఇంకెన్ని సెక్షన్స్ బయటకు వస్తాయో కూడా తెలియదు మనకి, చూడాలి. అంటే ఈ రెండింటిలోనూ కామన్గా అక్రమ నిర్మాణాలు కానీ లేకపోతే అనధికార అభివృద్ధి ఆరోపణలు కానీ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఆరోపణలపై కోర్టు ఎలా స్పందిస్తుంది? అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీరు నమ్మరు, ఒకవేళ అన్ఆథరైజ్డ్గా కన్స్ట్రక్షన్స్ అయితే ఒక 50 స్టోర్ అంటే ఒక 50 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూడా కూల్ చేస్తారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అది ప్రూవ్ అయితే కనుక చాలా మటుకు, అంటే తెలంగాణనే కాదు చాలా స్టేట్స్లో ఈ ఆర్డర్స్ అనేది కోర్టు ఇవ్వడం జరిగింది. ఒక రీసెంట్గా ఒక స్టేట్లో అన్ఆథరైజ్డ్ అని చెప్తే లిటరల్ 60 అంతస్తుల బిల్డింగ్ కూల్ చేశారు. అంటే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ బేసిక్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అది ప్రూవ్ అవ్వాలి. ఆ ప్రూవ్ అవ్వాలి అంటే దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రాపర్గా జరగాలి, ప్రాపర్ ఎవిడెన్స్ వీళ్ళు వేసి అది అన్ఆథరైజ్డ్ అని ప్రూవ్ అయితే మాత్రం ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ అయితే జరగలేదు. వీళ్ళ బేసిక్ క్వశ్చనే అది, మాకు కనీసం కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు, ఇంకా ల్యాండ్ ఎట్లున్నది అట్లనే ఉన్నది, ఈ రోజు వరకు విల్లా అంటున్నారు. కొంతమంది విల్లా అని చెప్తే విల్లా ప్లేస్లో అపార్ట్మెంట్ ఇస్తా అన్నారంట. సో ఇలాంటి అవకతవకలు చాలా జరిగినాయి. అవన్నీ కూడా
కోర్టు కనుక గుర్తిస్తే, అంటే కోర్టు కనుక రికగ్నైజ్ చేస్తే ఖచ్చితంగా అందరికీ శిక్ష పడుతుంది. అంటే ఈ న్యాయ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతంలో కానీ లేకపోతే భవిష్యత్తులో కానీ కొనుగోలుదారులపై ఎలాంటి ప్రభావాలు చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? కొనుగోలుదారులు భయపడతారు. ఎందుకు అంటే ఇలాంటి స్కామ్స్ ఇప్పుడు డైలీ ఇప్పుడు మనం టీవీ పెడితే చాలు, ఈ డెవలపర్స్ వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు, కొనాలి అన్న ఇంట్రెస్ట్ అంటే కొనాలని ఉన్నా కూడా భయపడతారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్కి సరిపడా మనీ అంతా అంటే మొత్తం చేసుకొని ప్రాపర్టీ కొనాలి అనుకుంటారు. అంటే వాళ్ళ లైఫ్ టైం సంపాదన అంతా కూడా ఇందులోనే పెడతారు. సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆచితూచి ఇది కరెక్ట్ జెన్యునా కాదా, లీగలా ఇల్లీగలా చూసుకొని కొనాలి. ఇట్లాంటివి అయిందంటే చాలామంది ముందుకు రాకపోవచ్చు, రియల్ ఎస్టేట్ ఇంకా డౌన్ కావచ్చు, ఎందుకంటే భయపడతారు కదా. అంటే ఇలాంటి వాటిని పర్యవేక్షించడానికి కానీ లేకపోతే నివారించడానికి కానీ ఎలాంటి యంత్రాంగాలు ఉన్నాయి మన సమాజంలో? యంత్రాంగాలు కాదు, దీనికి ఒక రెగ్యులేషన్ బోర్డు ఉంటుంది. మెయిన్ ఏంటంటే హెచ్ఎండిఏ ఉన్నది దానికి. ఇప్పుడు వాళ్ళది ఏంటి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి, ఇల్లీగల్ పర్మిషన్స్ ఆపడము. జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా అదే చెప్తుంది. ఒకవేళ ఎవరైనా సరే అంటే ఏ సిటిజన్ అయినా సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఓనరే కావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా బాధితుడే కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే ఏ సిటిజన్ ఎల్లైనా సరే కంప్లైంట్ వేయొచ్చు జిహెచ్ఎంసీలో. ఇది చాలామంది తెలియదు. అంటే ఒక సిటిజన్ అయ్యి ఉండాలి అంతే, ఇంకా దానికి దానికి అంతకు మించిన క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఒక సిటిజన్ అయ్యి ఉంటే మీరు వెళ్ళి, ఒకవేళ మీరు ఉన్నారండి మీ ఇంటి పక్కకి, ఒకవేళ G+2 పర్మిషన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, G+2 పర్మిషన్ దగ్గర సపోజ్ వాళ్ళు ఇల్లీగల్గా G+5 బిల్డింగ్ వేసుకుంటే మీకు దానికి సంబంధం లేదు, మీరు అందులో ఓనర్ కాదు, మీరు కొన్నోళ్ళు కాదు, మీరు ఎవరు కాదు, బట్ మీ కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది, అవునా? సో మీరు వెళ్ళి కంప్లైంట్ వేయొచ్చు, జిహెచ్ఎంసీలో కంప్లైంట్ వేయొచ్చు. జిహెచ్ఎంసీ వాళ్ళు కనుక పట్టించుకోకపోతే మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ కూడా వేయొచ్చు, ఛాలెంజ్ చేసుకుంటా. ఇట్లా ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా G+2కి G+5 ఎందుకు వేసిండ్రు అనేది మీరు అడగవచ్చు. మళ్ళీ సెట్ బ్యాక్స్ ఇవన్నిటి కూడా ప్రతిదానికి, అంటే డీటెయిల్గా పోతే ఏంటంటే ప్రతిదానికి కూడా జిహెచ్ఎంసీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. చుట్టూరా ఎన్ని మీటర్స్ ఆఫ్ సెట్ బ్యాక్స్ ఇవ్వాలి, ప్రతిది కూడా క్లియర్గా ఉంటుంది. సో అందులో ఏది వాయిలేట్ అయినా కూడా కేసు పెట్టగలిగినప్పుడు, ఇదైతే పెద్ద కేసు కదా. సో ఇట్లాంటి రెగ్యులేషన్ బోర్డ్స్ ఉన్నాయి, లేవని కాదు, బట్ ఏంటంటే వీళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు. అంటే ఈ మేనేజ్ చేసినంత కాలం ఎవ్వరు ఏం చేయలేరు, ఆపలేరు ఇట్లాంటి అన్యాయాలని. అంటే ఇలాంటి వాటిల్లో ఇరుక్కున్నటువంటి సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అంటే మనం గతంలో చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా ఇలాంటి కేసుల్లోనే ఇరుక్కున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కొత్తగా సాయి సూర్య డెవలపర్స్ అని చెప్పేసి ఇందులో ఇరుక్కోవడం జరిగింది. అంటే ఇలాంటి వాటిల్లో అంటే ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకుండా ఉండాలంటే సెలబ్రిటీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ చేసే ముందు, యాడ్ చేసే ముందు దేనికోసం చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, 2 questions, ఎవరి కోసం, ఎందుకోసం, ఈ 2 చెక్ చేసుకోవాలి. లేదు నేను డబ్బులు ఇస్తే సరిపోతుంది, నాకు లక్షల్లో ఇస్తున్నారు, కోట్లలో ఇస్తున్నారు అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్గా ఇట్లాంటి యాడ్స్ ఇస్తే, ఇదొక ప్రైమ్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ మహేష్ బాబు కూడా ఇరుక్కున్నాడు ఈ కేసులో. అంటే ఎవరైనా కూడా ఇందులో కేసులో పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది రికగ్నైజ్ చేసుకొని ఇప్పటి నుంచైనా కొంచెమన్నా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి సెలబ్రిటీస్ ముందుకు వచ్చి యాడ్స్ చెయ్యాలి అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు 6 crores 30 seconds తీసుకున్నాడు, ఓకే, ఇప్పుడు కనుక అది ప్రూవ్ అయితే అతని లైఫ్, కెరియర్ అన్నీ గాన్. ఒక చిన్న తప్పు వల్ల మొత్తం లైఫ్, కెరియర్ గాన్ అన్నట్టే. సో ఇది మహేష్ బాబు కాబట్టి మేనేజ్ చేసుకుంటాడు. ఇంకా చిన్న సెలబ్రిటీస్ ఉన్నారు, మీరు మాట్లాడినట్టు బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడతాం. అక్కడ ఏంటి, చిన్న చిత్క సెలబ్రిటీస్ నుంచి మొదలు పెడితే పెద్ద హీరోస్ వరకు, క్రికెటర్స్ వరకు, పెద్ద సెలబ్రిటీస్ వరకు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద కేసెస్ అయినాయి. సో ఆ కేసెస్ వేరు, ఈ కేసెస్ వేరు. ఎందుకంటే అది వేరు, అది ప్రమోషన్స్ వల్ల, దానివల్ల అదేంటంటే తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అది. సో యాక్ట్ ప్రకారం వాళ్ళ కేసెస్ వేరు, వాళ్ళ శిక్షలు వేరు. బట్ వీళ్ళ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మహేష్ బాబు చూస్తే మనీ లాండరింగ్ కేసు, అండ్ ఇప్పుడు ఈ శ్రీలీల వీళ్ళందరూ కూడా ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అఫెన్స్ అయితే అట్రాక్ట్ అవుతుంది. సో ఎవరి కేసెస్ వాళ్ళకి అవుతాయి, కానీ బేసికల్లీ కేసు అయితే కాన్స్టెంట్ కామన్. సో కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందులాగా లేదేమో బహుశా. సో కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నాయి, చూడండి, అందరికీ అవేర్నెస్ పెరిగింది, పబ్లిక్ కూడా పిచ్చోళ్ళు కాదు ముందులాగా, పబ్లిక్ కూడా అవేర్నెస్ అనేది వచ్చింది, ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది,
సో టీవీలో మీడియాలో ఫోన్లు ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్లో ఉంటున్నాయి కాబట్టి ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేయట్లేదు, ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ లేరు అనేది చాలామందికి అర్థమవుతుంది. పబ్లిక్ అంత పిచ్చోళ్ళు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ హీరోస్ కూడా స్మోకింగ్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే మూవీస్లో స్మోకింగ్ అనేది ప్రమోట్ చేస్తారు, అదే స్టైలిష్గా చూపించడం అలాంటివి చేయకూడదు అని నా ఉద్దేశం. ప్లస్ అవి పాన్ పరాగ అట్లాంటి యాడ్స్ అయితే ఎవరైతే పెద్ద హీరోలు షారుఖ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అది హెల్త్ అంటే అది క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు, అది ప్రూవ్ అయినది. దానివల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇర్రెస్పాన్సిబుల్గా ఈ పెద్ద పెద్ద హీరోస్ వచ్చేసి దాన్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టు, వీళ్ళే తాగుతున్నారు కదా అంత స్టైలిష్గా వాళ్ళే చేస్తున్నారని చెప్పి టీనేజర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ తప్పు దారిలో పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఎవరంటే, అరే నేను ఇలా చేస్తే నా వల్ల అంటే పబ్లిక్ నష్టపోతారు, నేను ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి చాలామంది నేను ఇలాంటి యాడ్స్ చెయ్యి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అంటే హీరోయిన్స్ కూడా ఇట్లా ఫెయిర్నెస్ యాడ్స్ అని చెప్పేసి చేయడం, కొంతమంది రిజెక్ట్ చేసారు, నేను ఫెయిర్నెస్ యాడ్స్ చేయను అని చెప్పేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో సెలబ్రిటీస్ సోషల్లీ రెస్పాన్సిబుల్గా యాడ్స్ అనేది చెయ్యాలి, చేయనప్పుడు కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయి.